ఈరోజు మహాభారతంలోని 2వ అధ్యాయం. దేవరత హస్తినాపురం రాజ్యానికి యువరాజుగా అవుతారు. అలా 4 ఏళ్ళు గడుస్తాయి. ఒకరోజు శాంతను మహారాజు యమునా నది తీరాన అలా వెళ్తా ఉంటే ఒక సువాసన వస్తుందన్నమాట. ఏంటి సువాసన గల కారణం అనేసి తిరిగి చూస్తే అక్కడ ఒక యువతి ఉంటారనమాట. ఆ యువతికి ఒక సాధువు ఒక వరం ఇస్తారు. ఆవిడ నుంచి అలా సువాసన వచ్చేలాగా. ఆ అడవంతా ఆ సువాసనతో విదజల్లుతుందనమాట. గంగాదేవి విడిచి వెళ్ళిపోయినాక శాంతను మహారాజు దిగాలుగా అలా ఉండేవాళ్ళనమాట. ఇంకా ఈ స్త్రీని చూసి ఆవిడని వెళ్ళి అడుగుతారనమాట. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అనేసి. అప్పుడు ఆవిడ చెప్తుంది, నేను ఇలా చేపలు పట్టే అమ్మాయిని, మా నాన్న అందరూ చేపలు పట్టే వాళ్ళకి ఒక హెడ్ లాగా ఉంటారు అనేసి. మీకేమైనా కావాలంటే ఆయన్ని వెళ్ళి అడగండి అంటూ చెప్తారనమాట. ఇంకా శాంతను మహారాజు అలా వెళ్ళి అడుగుతారనమాట. వాళ్ళ నాన్న ఏంటంటే అవకాశవాదిలాగా, దొరికిందే అవకాశం అనేసి ఆయన ఇలా అంటారనమాట. నాకు సరే ఇవ్వడానికి మా అమ్మాయిని మీరు మహారాజు, ఇంతకంటే మంచి సంబంధం నేను తేగలుగుతాను. కానీ నాకు ఒక షరతు ఉంది. ఏంటి అంటే, నా బిడ్డకి ఎవరైతే పుడతారో పిల్లలు వాళ్ళే మీ రాజ్యానికి రాజు గాని రాణి గాని అవ్వాలి అని అంటాడనమాట. ఆ మాట విని శాంతను మహారాజు మనసులో ఇలా అనుకుంటారు, ఇది ఎలా సాధ్యము? ఇప్పుడు గంగాపుత్రుడు అయిన దేవరత ఉన్నాడు కదా యువరాజులాగా, ఇదంతా అవ్వని పని. ఈ విషయం ఎవరైనా తెలుసుకుంటే నేను సిగ్గుతో తలదించుకోవాలని చెప్పి ఇంక అక్కడి నుంచి సెలవు తీసుకొని వెళ్ళిపోతారనమాట. దేవవ్రత వాళ్ళ నాన్నని చూసి, ఎందుకు ఇలా దిగులుగా ఉన్నారు? మీకేమైంది? మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి కదా, కానీ మీ దిగులుకి గల కారణం ఏంటి అని అడుగుతాడనమాట. అడిగితే ఇంకా దేవవ్రత అడిగినాక శాంతను మహారాజు ఇలా చెప్తారనమాట. అన్నీ ఉన్నాయి, కానీ నాకు ఉన్న కొడుకు నువ్వు ఒక్కడివే. నీ మీద చాలా బాధ్యతలు అనేవి ఉంటాయి. యుద్ధాలు అన్నిటికీ వెళ్తూ ఉంటావు. ఈ ప్రపంచం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఏ రోజు ఏ యుద్ధం వస్తుందో మనకి తెలియదు. నువ్వు ఒక్కడివే 100 మంది కొడుకులతో సాటి ఉంటావు. ఆ విషయం నేను బాగా నమ్ముతాను. కానీ ఏదో ఒక రోజు నీకేమైనా అయ్యి నువ్వు చనిపోతే అప్పుడు ఎలాగా? ఇంకా ఈ కుటుంబం అక్కడితో అంతరించిపోతుంది. అదే నా బాధ అని అసలైన నిజాన్ని కొంచెం మార్చి అలా చెప్తారనమాట. ఇంకా దేవవ్రతకి అర్థమవుతుందనమాట, మా నాన్న ఎందుకో సంకోచిస్తున్నారు అనేసి అర్థమయ్యి ఆయన ఆ చేపలు పట్టే ఆయన దగ్గరికి వెళ్తారనమాట. యమునా నది తీరాన వెళ్ళినాక అప్పుడు ఆయన ఇలా చెప్తారు, నాకు ఇలా షరతు ఉంది, మా అమ్మాయికి పుట్టిన పిల్లలే రాజులు అవ్వాలి అంటే. అప్పుడు దేవవ్రత అంటారనమాట, సరే దాంట్లో నాకేం అభ్యంతరం లేదు, అలాగే కానివ్వండి అంటే. అప్పుడు ఆయన అంటారనమాట, చేపలు పట్టే ఆయన, ఇలా అసలు ఎవరు చెప్పలేదు, మీరు చాలా వీరుడు, చాలా సంతోషిస్తున్నాను అని చెప్పి మళ్ళీ తర్వాత ఇలా అంటారనమాట. సరే మీరైతే అవ్వరు, కానీ ఎవరికి తెలుసు, మీకు వచ్చే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అయితే మీరు ఒప్పుకున్నట్టు మీ పిల్లలు కూడా ఒప్పుకుంటారని లేదు కదా, అప్పుడు మరి ఎలాగా? వాళ్ళు కనుక అయితే అని అంటాడనమాట. అప్పుడు ఇంకా దేవవ్రత ఒక మాట ఇస్తాడనమాట. ఏంటంటే, నేను అసలు ఎప్పటికీ పెళ్లి చేసుకోను, నేను ఇలాగే ఒంటరిగా ఉంటాను అనేసి చెప్తాడనమాట. అసలు ఆ మాట ఆయన నోట్లో నుంచి వచ్చిన వెంటనే ఆకాశం నుంచి దేవుళ్ళు దేవతలు పూలవర్షం కురిపిస్తారనమాట. ఇంకా అప్పుడు ఆ పూలవర్షంలో నుంచి ఆయన పేరు భీష్మగా మారుతుంది అనమాట. భీష్మ అంటే ఏంటంటే, ఎవరైతే భయంకరమైన మాట ఇచ్చి ఆ మాటని నిలబెట్టుకుంటారో వాళ్ళ పేరే భీష్మ. అలా కొన్ని ఏళ్ళు గడుస్తాయి అన్నమాట. సత్యవతికి శాంతను మహారాజ్కి 2 పిల్లలు పుడతారు. ఆ పిల్లల పేరే చిత్రగత, విచిత్రవీర. ఏమైనా ప్రశ్నలు సలహాలు ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం.